ఇళ్లు కల్పించేందుకు సీఎం చంద్రబాబు, ఉప సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మంత్రి కందుల దుర్గేష్ 116 లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ అనుమతి పత్రాలు పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో 2.50 లక్షల సబ్సిడీ అందించబడుతోంది. ఇప్పటికే 626 ఇళ్లు పూర్తయి లబ్ధిదారులకు వినియోగంలో ఉన్నాయి. నియోజకవర్గంలోని మిగతా అర్హుల కోసం సర్వే కొనసాగుతుందని మంత్రి వివరించారు. సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన గౌరవ ఆర్థిక స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ గురుపల్లి శేషారావు గారిని కూడా వేదికకి రావాల్సిందిగా, చౌదరి గారిని కూడా వేదికగా కోరుకుంటున్నాము. గౌరవ చైర్మన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనందరి ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సత్యసాయి జిల్లాలో ప్రారంభించుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో కూడా ఈ కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు నిర్వహించుకోవాలనేటువంటి మాటని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఆ ప్రకారంగా ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుందనేటువంటి మాటని ముందుగా మీకు మనవి చేసుకుంటూ, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, విశిష్ట అతిథిగా ఇచ్చేసినటువంటి ఆర్డీఓ గారు రాణి సుస్మిత గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారికి, మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్పర్సన్, అదేవిధంగా 3 పార్టీల నాయకులు మన రంగా రమేష్ గారు, అదేవిధంగా మోర్త ప్రమోద్ కుమార్ గారు, అదేవిధంగా కారంకి నాగేశ్వరరావు గారు, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది మహిళా మండలందరికీ, మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్గా